వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను గోధుమ పిండితో చేసినటువంటి బొబ్బట్లు చూపించబోతున్నా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం మూలంగా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, గోధుమ పిండితో చేసినటువంటి బొబ్బట్లు మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. మంచి కలర్తో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాగా మనం మైదా అలాగే ఒలిగి రవ్వ కాకుండా ఇలాగ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక గిన్నె వరకు శనగపప్పు తీసుకొని శనగపప్పుని ఒక 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత అదే గిన్నెతో మనము 2 గిన్నెల వరకు నీళ్లు పోసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్. ఈలోగా మనం గోధుమ పిండి చూడండి, అదే గిన్నెతో 1.5 గిన్నె వరకు గోధుమ పిండి తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి నెయ్యి 1 స్పూన్ తీసుకుంటాను. చిటికెడు ఉప్పు మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం వేసుకుంటాను. అలాగే పసుపు మంచి కలర్ రావడం కోసం కలర్ వేసాను. కావాలనుకుంటే వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పసుపు. ఇదంతా నెయ్యి అంతా బాగా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదా కానీ ఒలిగి రవ్వ కానీ ఏమీ వాడకుండా చూడండి ఇలాగ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు కలిపి పెట్టుకొని మనకి బ్యాళ్ళు ఉడకాలి కదా, శనగ బ్యాళ్ళు ఉడకాలి. ఉడికి తర్వాత వాటిని మిక్సీకి వేసుకొని మనం బెల్లం వేసి ఇంత టైం పట్టే లోపల మనకి కనీసం అంటే ఒక 1 అవర్ పడుతుంది. కాబట్టి 1 అవర్ నేను నానబెట్టుకుంటున్నాను. ఇలాగా కలిపి పెట్టుకొని దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఆరకుండా అంటే పైన డ్రై కాకుండా ఇలాగా వేసేసుకొని అంతా బాగా ప్రెస్ చేసి మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, శనగపప్పు ఉడికింది. మొత్తం విజిల్ తీసిన తర్వాత చూపిస్తున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. మనం ఇలాగ చేత్తో ముట్టుకుంటే చూడండి మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనకి నీళ్ళు కూడా ఏమి ఎక్కువగా లేవు, పూర్తిగా కరెక్ట్గా సరిపోయినాయి 2 గిన్నెలు వేసిన దానికి. మనం కావాలనుకుంటే ఇప్పుడు ఇలాగే చూడండి, ఎక్కడా నీళ్ళు లేవు, కొద్దిగా ఉన్నాయంత అడుగున. ఈ గరిటతోనే మనం మెత్తగా చేసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ ఇక్కడ వేడిగా ఉన్నాయి కదా, వేడిగా ఉన్నాయి, చల్లారేంత వరకు ఇలాగ ఒక 2-3 నిమిషాలు ఇలాగ కలిపేసుకున్నామంటే మనము సరిపోతుంది. లేదు అనుకుంటే ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీకి పట్టేసుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేసుకుంటాను. చూడండి, మెత్తగా ఉంటే మనకి బొబ్బట్లు చేయడానికి కూడా బాగా వస్తుంది. అందుకోసమే ఇలాగ కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకున్న ఇలాగ మెత్తగా. మిగిలినటువంటి పిండి కూడా ఇలాగే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే మనకి బాగా మెత్తగా అవుతుంది. ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు అదే గిన్నెతో 1 గిన్నె బెల్లం తురిమి పెట్టుకున్నా. దాంట్లోకి 1 స్పూన్ వరకు నీళ్ళు వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. మరీ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే చాలు. ఇక్కడ ఇందులో బెల్లం మంచి క్వాలిటీ బెల్లం తీసుకున్నా. ఇందులో నలకలు అలాంటివి ఏమీ ఉండవు. చూసుకొని ఆల్రెడీ తీసేసుకున్నా నేను. చండిలాగా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి ఇలాచి కొద్దిగా వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ని నేను ఆఫ్ చేసుకొని ఇక్కడ శనగపప్పు వేసుకుంటాను చూడండి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లము తర్వాత ఈ శనగపప్పు మొత్తం అంతా బాగా కలిపేంత వరకు మిక్స్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ కలిపినామంటే అడుగంటుతుంది బెల్లం మొత్తము. అందుకోసమనే మొత్తం అంతా ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని నేను మొత్తం అంతా బాగా కలిపేసుకుంటాను. చూడండి, ఇలాగ కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఇది దగ్గరకు వచ్చేంత వరకు మనం ఇలాగ లో ఫ్లేమ్లోనే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది.
చూడండి ఇంకా కాస్త దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. అలాగే ఇందులోకి నెయ్యి ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నా. నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది. వేసేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటాన్నా. మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే మనం శనగపప్పు ఉడికించేటప్పుడు వేసుకున్నా కూడా సరిపోతుంది. నేను అక్కడ వేసుకోలేదనేసి ఇక్కడ వేసాను కలర్ కోసము. మనకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి. ఇలాగ కలుపుతూనే చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బొబ్బట్లు చేసుకోవడానికి ఈ పూర్ణాన్ని మనం బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలాగా మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో ఇలాగ మొత్తం బాల్స్ని రెడీ చేసి పెట్టుకుంటాను. మామూలుగా చేసేటువంటి ఓలిగ కంటే కూడా ఇది మనకి టేస్ట్ బాగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మెయిన్ ఏంటంటే చేయడానికి కూడా ఈజీగా వస్తుంది. ఇలాగ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పిండి మనకి బాగా మెత్తగా అయిపోయింది. మనకి కావలసినటువంటి సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకుంటాను నేను. చూడండి అన్నీ ఈ సైజ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇందులో కూడా మరీ మనకి పిండి మిగులుతుంది కాబట్టి మరి ఇంకా ఒక 2-3 ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి ఇలాగ అన్నీ రెడీ చేసేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని నేను కొద్దిగా పొడిపిండి చల్లుకొని వేసుకుంటాను. లేదు అనుకుంటే మీరు నెయ్యి వేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు ఒక కవర్ పైన. అలాగా నేనైతే పిండితోనే ఇలాగా చేసుకున్నాను. చూడండి చిన్న పూరిలాగా ఒత్తుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పూర్ణం బాల్స్ ఉన్నాయి కదా, అది ఒక్కొక్కటి పెట్టి మొత్తం ఎక్కడా కనిపించకుండా మొత్తం అంతా కవర్ చేసేసేయాలి. ఇలాగ కవర్ చేసి చూడండి పైన పిండి ఉంది కదా, ఈ పిండిని మొత్తం తీసేసుకుంటాను. ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడా పిండి బయటికి కనిపించకుండా, పూర్ణం కనిపించకుండా ఇలాగ చూడండి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా చేత్తో 2 వైపులా ఇలాగ ఒత్తుకొని మరి కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం మామూలుగా చపాతీ చేసినట్టుగా కాకుండా చాలా స్మూత్గా ఇలాగ మనం ఒత్తుకోవాలి. ఎందుకంటే లోపల ఉండేటువంటి పూర్ణం బయటకు వచ్చేస్తుంది. చపాతీలాగా కొంచెం గట్టిగా ఒత్తినామనుకోండి లోపల ఉండేటువంటి పూర్ణం అంతా బయటకు వస్తుంది. కాబట్టి ఇలాగ స్లోగా మనం ఇలాగ ఒత్తేసుకుంటే సైజు కూడా చూడండి మీకు మందంగా కావాలంటే మందంగా పెట్టుకోవచ్చు, లేదా పలుచగా కావాలనుకుంటే పలుచగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పలుచగా చేసి చూపిస్తాను. చూడండి మనకి ఎటువైపు తీసినా కూడా తీయడానికి కూడా ఈజీగానే వస్తుంది. చూడండి ఇలాగ రెడీ అయ్యాక మనం ప్యాన్ పైన కాల్చుకోవడమే. అలాగే ఇంకా ఒకటి చేసి చూపిస్తాను చూడండి. మనం ఇక్కడ చపాతీలు చేసినట్టుగా అన్నీ ఒకేసారైనా ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఒక్కొక్కటైనా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. అయితే మనం ఓలిగ చేసేదానికంటే కూడా చాలా ఈజీ మెథడు, అలాగే హెల్తీ మెథడు. ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి మనము ఓలిగ చేయాలంటే ఓలిగ రవ్వ నానబెట్టాలి, తర్వాత అది బాగా లూజ్గా కలుపుకోవాలి, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కదా, చేతికి అంతా మొత్తం ఆయిలే ఉంటుంది మనం ఓలిగ చేయాలంటే. చూడండి ఇప్పుడు ఇలాగ చేసుకున్నామంటే మనకి చేతికి అసలు ఆయిలే టచ్ కాదు. ఆయిల్ లేకుండానే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా చేయొచ్చో చూడండి. మనకు కావాలనుకుంటే పూర్తిగా మనం చేత్తో అయినా కూడా ఇలాగా ఒత్తుకోవచ్చు. ఇలాగ చేత్తో ఒత్తుకుంటే ఏమవుతుందంటే మనకి అన్ని వైపులా ఈవెన్గా లోపల ఉండేటువంటి పూర్ణం స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ మనం ఇలా చేసేటప్పుడు షేప్ కరెక్ట్గా రాకపోవచ్చు రౌండ్గా, అంతేగాని మనకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా ఉంటుంది. చూడండి ఇలాగా రెడీ చేసేసుకోవడమే అన్నీ 2 వైపులా. చూడండి పల్చగా చేసేసుకున్నా నేను. ఇప్పుడు మనం ప్యాన్ పైన వేడి చేసేసుకుందాం. చూడండి బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగా కాల్చుకోవాలి. 1 నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత రెండో వైపుకి మనం టర్న్ చేసుకోవాలి. చూడండి రెండో వైపుకి ఇలాగా 2 వైపులా
1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మనకి ఇందులో నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసే చేస్తాను. మరీ మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ పోసుకోవచ్చు నెయ్యి. నేనైతే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా నేను తినే దాన్ని బట్టి, ఇంట్లో తినే దాన్ని బట్టి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి చూడండి ఈజీగా బాగా పొంగుతూ వస్తాయి. మనం పిండి వేసి ఇలాగ చేసుకున్నామంటే మనకి బొబ్బట్లు బాగా పొంగుతాయి, పూరీలాగా బాగా పొంగుతాయి. చూడండి అన్ని వైపులా బాగా కాల్చుకోవడమే. మనకి చూడండి ఎలాగా ఉందో, రెడీ అయిపోయింది. వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా ఇలాగే కాల్చుకోవడమే. చూడండి ఇంకొకటి కాల్చి చూపిస్తాను. మనం వేసిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోకుండా 1 నిమిషం తర్వాత ఇలాగ తిప్పినామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అయితే మనం ఇక్కడ ప్యాన్ వచ్చేసి ఓలిగ పెనమే కావాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా చపాతీ చేసుకునేటువంటి ప్యాన్ పైన అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఓలిగ రవ్వతో చేసుకున్నామంటే మనం కంపల్సరీగా ఇలాంటి ప్యాన్ పైన రాదు. ఓలిగ పెనం మాత్రం సపరేట్ ఉంటుంది కదా, దాంట్లోనే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ మనం మామూలుగా చపాతీ చేసుకునేటువంటి పెనంలోనే ఈజీగా చేసుకోవచ్చు. మంచి కలర్ ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. రెండు వైపులా బాగా కాలినాయి చూడండి, మంచి కలర్తో ఉన్నాయి. వేడివేడిగా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవడమే. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇలాగ ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఇవి అతుక్కోవు. ఓలిగ అయితే అతుక్కుంటుంది కదా, మనం కవర్ వేసి పెట్టాలి. ఇవైతే ఏం అతుక్కోవు, మనకి ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి ఇలాగా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.